నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించడమేమి, పెద్దలు కూడా అంగీకరించిన విషయం అది. చిత్రకళ ఉంది, అందుకే అది గొప్ప కళ అయింది. బొమ్మలు గీయడం అలవాటు ఉంటే వాళ్ళ మనసు తొందరగా రూపాన్ని పట్టుకునే అలవాటుతో ఉంటుంది. అందులో గీసిన బొమ్మ అనుకోండి తొందరగా పట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ గీశారనుకోండి, వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ మీరు గీసింది ఏది ఉందో దాని చేత మీకు వెంకటేశ్వర స్వామి వారి రూపం ఇక్కడ హత్తుకుపోతుంది. మీరు గీయకుండా ఎన్ని మాటలు చూడండి, గీసిన వాడు పట్టుకున్నట్టు మీరు పట్టుకోలేరు. అప్పుడు ఉపాసనకి ఎంత సౌలభ్యం వచ్చింది అంటే, మనం ఆ రూపాన్ని చూసి ఆకర్షితులం అయిపోతే ఆ కుంచె పట్టుకుని మనసు మీద గీసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. చిత్రలేఖనం పెద్ద ధ్యానం. నన్ను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, నా కళ్ళజోడు జ్ఞాపకం తెచ్చుకుంటూ, నా విభూతి రేఖలు, నా బొట్టు, నా కనుబొమలు, నా నుదురు, నా ముక్కు జ్ఞాపకం చేసుకుంటూ అలాగే గీయాలి అంటే అది ఎంత ధ్యానం! అదేం మాటలా? నిజంగా చెప్పాలి అంటే ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినట్టే. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని ఆవిడ అలాగే సంతోషపెడుతుంటుంది, ప్రేమిస్తుంది. ఆవిడికి అది చిత్రకళాదుల యందు ప్రవేశము చేత వచ్చిందని అనడానికి ఉండదు. కానీ ఆవిడ అలా చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం వాటి యందు ప్రవేశాన్ని కల్పించి ఇస్తుంది సాధారణంగా. అంటే లేనంత మాత్రం చేత ఉండదని నేనేమీ సిద్ధాంతం చేయట్లేదు.